అందరికీ నమస్కారం. ఓం శ్రీ లింగ బసవేశ్వరాయ నమః. ఈరోజు వేమన శతకంతో మీ ముందుకు వచ్చాను. అందరికి తెలిసిందే ఆ శతకము. చిన్న పిల్లోడి కాంచెలి అందరికి తెలుసు. అదేంటంటే ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వీరయ్య విశ్వదాభిరామ వినర వేమ. అంటే వాస్తవానికి దీని అర్థం కూడా అందరికి తెలిసే ఉంటది. నా వెర్షన్‌లో నేనేం చెప్తున్నా అంటే ఉప్పు, కర్పూరం 2 ఒక్క తీరుగుంటాయి. చూడటానికైతే ఒకటే తీరుగుంటాయి. రుచులందు జాడ వేరు. అంటే ఉప్పు, కర్పూరము ఆ రుచులనేటివి వేరు వేరుగా ఉంటాయి. గుణాలు వేరు వేరుగా ఉంటాయి. అలానే పురుషులందు పుణ్య పురుషులు వేరే. ఈ సమాజంలో మనుషులు ఉంటారు. అందరు మనుషులు ఓకే. ఈ మనుషులలో కూడా మంచోళ్ళు, చెడ్డోళ్ళు కలిసే ఉన్నారు. పసిగట్టడం చాలా కష్టమవుతది. తన గుణాలనేటివి వేరు వేరుగా ఉంటాయి. అందుకని ఈ కాలంలో ఈ కలియుగంలో బతకాలంటే మనిషిని చదవండి. మనిషిని తత్వాన్ని చదవాలి. అందుకని అతను ఎలాంటి వాడో చూసుకొని ఆయనతోటి కలిసిమెలిసి ఉండాలా? లేకపోతే దూరం పెట్టాలా? అనేది మనము చూసి, గమనించుకొని వాళ్ళకు దూరంగా ఉండాలి. ఈ వాస్తవానికి ఇది మనందరికి వర్తిస్తది. ఈ శతకం, ఈ పద్య శతకం అనేది ప్రతి మనిషికి వర్తిస్తది. సమాజంలో జరుగుతుంది ఇదే గదా! ఫస్ట్ మంచోడు లెక్క ముసుగు రావడం, మోసం చేయడం, బయటపడడం అవే జరుగుతున్నాయి. అంటే వాడు మాట్లాడే మాటలు కరెక్టా? నిజమా? లేదా? ఉందా? లేదా? అనేది మనం కరెక్ట్‌గా గమనించుకొని వాళ్ళ మాటలలో కూడా తెలిసిపోతది. మనం ఒక్కసారి గమనిస్తే. ఒక పాయింట్ అనేది తెలుస్తది. వాడు చెప్తుంది కరెక్టా? తప్పా? అని. అది మనం పసిగట్టాలి. అలా పసిగట్టి ఎవరిని దగ్గర తీయాలి? ఎవరిని దూరం పెట్టాలో అదొకసారి చూసి చేసుకోండి. దగ్గర దాకా వచ్చిన తర్వాత మోసపోయిన తర్వాత అయ్యో! మోసపోయాను అనేది కాకుండా ఫస్టే మొదలు ఉన్నప్పుడే అది గమనించుకొని చేసుకోండి. ఓం శ్రీ లింగ బసవేశ్వరాయ నమః.